వెల్కమ్ టు స్పెషల్ అనాలిసిస్. నేను రమా మండవ. ఈరోజు అనాలిసిస్లో భాగంగా మనం తీసుకోబోతున్న టాపిక్ ఏంటంటే, రేపటి ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ తరపున భారతిరెడ్డి ప్రచారం చేయబోతున్నారా అంటే అవుననే చెప్పాలి. అదేవిధంగా ఆవిడే ఈ రోజున వైఎస్ఆర్సీపీ తరపున స్టార్ క్యాంపైనర్ కాబోతున్నారనేది ఒక చర్చ అయితే, అదే సమయంలో అవసరమైతే భారతి రేపటి ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ తరపున ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీ చేయబోతున్నారనేది మరొక చర్చగా ఉంది ఆ పార్టీలో. అయితే ఈ ప్రచారంలో అసలు వాస్తవం ఎంతో తెలుసుకోవాలంటే ఒకసారి ఈ పరిణామాలకు దారితీసిన పరిస్థితుల గురించి కూడా మనం ఇక్కడ హైలైట్ చేసుకోవాలి. గతంలో భారతీయం చూసినట్లయితే మనం అప్పటి వరకు కూడా వైఎస్ చనిపోయేంత వరకు కూడా జగన్మోహన్ రెడ్డి ఆ పార్టీ కోసమో కాంగ్రెస్ పార్టీతో ఉన్న అసోసియేషను, వైఎస్ చనిపోయిన నాటికి ఆయన ఎంపీగా ఉన్న పరిస్థితితో మనం చూస్తూ వచ్చాం. అయితే ఆ తర్వాత ఆయన కాంగ్రెస్ పార్టీని ఎదిరించి తన తండ్రి పేరుతోనే ఒక సొంత పార్టీని ఎస్టాబ్లిష్ చేసుకునే ప్రయత్నం అయితే చేశారు 9 తర్వాత పరిణామాల్లో. ఈ క్రమంలోనే ఆయన ఆ రోజున అక్రమాస్తులను కూడా ఆరోపణలు కూడా ఎదుర్కొన్నారు. ఈ క్రమంలోనే ఆయన జైలుకు కూడా వెళ్ళడం జరిగింది. దానిలో భాగంగానే ఆ రోజు జగన్మోహన్ రెడ్డి కోసం అటు టీడీపీ కాంగ్రెస్ నుంచి మెజారిటీ ఎమ్మెల్యేలు జగన్మోహన్ రెడ్డి వెంట నడిచే ప్రయత్నం చేశారు. అయితే వాళ్ళందరి మీద కూడా ఆ రోజు అనర్హత వేట అయితే పడింది. ఈ క్రమంలోనే ఉప ఎన్నికలు కూడా వచ్చాయి. అయితే అటు షర్మిల, జగన్మోహన్ రెడ్డి చెల్లైన షర్మిల, ఆయన తల్లైన విజయమ్మ కూడా ఆ రోజు జగన్మోహన్ రెడ్డి కోసం నిలబడ్డారు. సో తాను జగనన్న వదిలిన బాణాన్ని అంటూ కూడా ఆమె చేసిన ప్రచారం కావచ్చు, అటు తన కొడుకుని అన్యాయంగా అరెస్ట్ చేశారంటూ విజయమ్మ చేసిన ప్రచారం వైఎస్ఆర్సీపీకి అయితే ఒక క్లీన్ స్వీప్ చేసే ప్రయత్నం జరిగింది ఆ ఉప ఎన్నికల్లో. వీళ్ళు కూడా పార్టీ తరపున ఫోకస్ అవుతూ వచ్చారు. ఒకవైపు విజయమ్మ గౌరవాధ్యక్షురాల పదవి కూడా లభించింది ఆవిడకి. అయితే ఆ తర్వాత షర్మిల కూడా అనేక నిర్ణయాల్లో, పార్టీ నిర్ణయాల్లో కూడా ఆవిడ కీలక భాగస్వామ్యం అవుతూ వచ్చారు. అయితే భారతి మాత్రం బిహైండ్ ద స్క్రీన్ ఎప్పుడు కూడా విజయమ్మ లాగానో లేకపోతే షర్మిల లాగానో ఆమె ఎప్పుడు కూడా ఫోకస్ అయితే కాలేదు. బిహైండ్ ద స్క్రీన్ ఉంటూ వచ్చారు. వన్స్ తన భర్త ఎప్పుడైతే జైల్లో ఉండే ప్రయత్నం జరిగిందో ఆ పరిణామాలతో భారతి ఎప్పుడు కూడా ఆయన బిజినెస్ వ్యవహారాలన్నీ కూడా ఆవిడే చూసుకుంటూ వచ్చారు. అదే సమయంలో జగన్మోహన్ రెడ్డి సొంత మీడియాకు ఆమెనే టేక్ ఓవర్ చేయడం జరిగింది. ఆ మీడియాను కూడా, ఆ మీడియా వ్యవహారాల దగ్గర నుంచి జగన్మోహన్ రెడ్డికి సంబంధించిన అన్ని ఇష్యూస్లో కూడా ఆమె ఇన్వాల్వ్ అయిన తీరు మాత్రం అప్పట్లో పార్టీలో కూడా ఎప్పుడు భారతిరెడ్డి బిహైండ్ ద స్క్రీన్ హైలైట్ అవుతూ ఉండేవాళ్ళు. ఎప్పుడు అవుట్ ఫోకస్ అయిన సిచ్యువేషన్ అయితే లేదు. ఇక అదే సమయంలో తన భర్త అరెస్టుకు నిరసనగా ఆమె ఆ రోజున పార్టీ ఇనిషియేట్ చేసిన కొన్ని కార్యక్రమాలు లైక్ క్యాండిడేట్ ర్యాలీలు సహా అనేక కార్యక్రమాల్లో భారతిరెడ్డి కూడా ఇనిషియేట్ తీసుకునే ప్రయత్నం అయితే జరిగింది అప్పట్లో. అలా బిహైండ్ ద స్క్రీన్ పార్టీ నిర్ణయాల్లో కానీ పార్టీలో ప్రత్యక్ష ఇన్వాల్వ్మెంట్ లేకపోయినప్పటికీ బిహైండ్ ద స్క్రీన్ మాత్రం జగన్మోహన్ రెడ్డి కోసం పనిచేస్తూ వచ్చారు ఆవిడ. ఇక పర్టికులర్లీ 2014 ఎన్నికల్లో పార్టీ జగన్మోహన్ రెడ్డి బయటికి రావడం జరిగింది. పార్టీ కూడా ఆ రోజున ఓడిపోయింది, అధికారాన్ని కోల్పోయింది. అయినా ఇక డే 1 నుంచి కూడా పీకే లాంటి వాళ్ళ సలహాలు కావచ్చు, ఇక తాను ఎలాగైనా అధికారంలోకి రావాలని జగన్మోహన్ రెడ్డి పెట్టుకున్న ఒక టార్గెట్ కావచ్చు, ఆ రోజున అప్పుడున్న పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి పాదయాత్రకు శ్రీకారం చుడడం జరిగింది. ఎప్పుడు కూడా ఆల్మోస్ట్ ఆయన 4.5 years దాదాపు పాదయాత్ర పేరుతో జనంలోనే ఉండే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలో జగన్మోహన్ రెడ్డి పూర్తిగా పాదయాత్రకు పరిమితమైన పరిస్థితుల్లో ఒకవైపు ఆయన బిజినెస్ వ్యవహారాలను చూసుకుంటూనే మరోవైపు పార్టీలో కీలక నిర్ణయాల్లో కూడా భారతీయ భాగస్వామ్యమై ఉన్నారు. విజయమ్మ గౌరవాధ్యక్షులుగా ఉన్నప్పటికీ కూడా రామమాత్రంగానే ఆమె పాత్ర ఉంటూ వచ్చేది. పలు కీలక నేతలతో భేటీల దగ్గర నుంచి పార్టీలోకి ఎవరిని తీసుకోవాలి అనే అంశాల దాకా భారతీయ ఇన్వాల్వ్మెంట్ అయితే ఎప్పుడూ ఉంటూ వచ్చింది. సో అలా ఒక్క మాటలో చెప్పాలంటే ఆమె అతడి సైన్యం తరహాలో భారతి పనిచేస్తూ వచ్చింది జగన్మోహన్ రెడ్డికి. బట్ ఆమె అనుకున్నంతగా ఆమెకైతే ప్రచారం రాలేదనే చెప్పుకోవాలి. ఎప్పుడు భారతి లో ప్రొఫైలే మెయింటైన్ చేస్తూ వచ్చారు. ఇక 2019 ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి ఒక థంబింగ్ మెజారిటీతో సీఎం కావడం ఒక రికార్డే అనుకోవాలి. ఒక 151 సీట్లతో ఒక ఛాన్స్ వేవ్ కావచ్చు, ఆయన మీద ఒక సానుభూతి కావచ్చు. ఆ రోజున జగన్మోహన్ రెడ్డి సీఎం స్థానంలో కూర్చున్నారు ఒక థంబింగ్ మెజారిటీతో. ఇక అప్పటి నుంచి కూడా ఆయన సీఎం హోదాలో పలు కీలక అంశాల్లో ఆయన బిజీ అయిన పరిస్థితుల్లో అప్పటి నుంచి కూడా భారతి పూర్తి స్థాయిలో ఆమె పొలిటికల్ ఇన్వాల్వ్మెంట్లో కూడా ఇన్వాల్వ్ అయి ఉన్నారు. పార్టీకి సంబంధించే కాదు, అటు ప్రభుత్వానికి సంబంధించిన కీలక నిర్ణయాల్లో కూడా భారతీయ భాగస్వామ్యం అయితే ఉంటూ వచ్చింది. లైక్ ఈ రోజున సజ్జల రామకృష్ణారెడ్డి లాంటి వాళ్ళు ఈరోజు పార్టీ తరపు నుంచి అన్ని విషయాల్లో కూడా కీలక పాత్ర పోషిస్తూ ఉన్నారు. ఆయన ప్రధాన సలహాదారుగా ఉన్నప్పటికీ అంతకంటే ఎక్కువగా సకల శాఖ మంత్రిగా కూడా ప్రతిపక్షాల నుంచి విమర్శలు తెచ్చుకుంటూ ఉన్నారు. అలాంటి సజ్జల ఈరోజు పార్టీలో నెంబర్ 2గా వ్యవహరిస్తున్నారన్న కొన్ని విమర్శలు ఉన్నాయి. ఈరోజు సజ్జల లాంటి వాళ్ళు ఆ స్థాయిలో ఉన్నారు అంటేనే బికాజ్ ఆఫ్ భారతి అనే చర్చ అయితే ఎప్పటి నుంచో ఉంది. అలా జగన్మోహన్ రెడ్డి కోసం పనిచేస్తున్న వాళ్ళందరినీ దగ్గరికి తీసుకోవడం కానీ, అదే సమయంలో జగన్మోహన్ రెడ్డి మీద వ్యతిరేకంగా అదేవిధంగా రాంగ్ ఇంపాక్ట్ చూపిస్తున్న వ్యక్తుల్ని పార్టీకి దూరంగా పెడతంలో కానీ, ప్రభుత్వంలో కూడా ఆమె వాళ్ళందరినీ కూడా ఈరోజు జల్లెడ పట్టిన తీరుగానే అయితే అందరూ చెప్పుకోవాల్సిన విషయమే. బట్ అదే సమయంలో జగన్మోహన్ రెడ్డి మీడియా వ్యవహారాలను కానీ ఆమె చూస్తూ వచ్చారు. ఒక సక్సెస్ఫుల్ ఉమెన్ ఎంటర్ప్రెన్యూర్గా కూడా భారతి పేరు తెచ్చుకున్నారు. ఇక జగన్మోహన్ రెడ్డి సీఎం అయిన దగ్గర నుంచి కూడా ఎక్కువగా ఆమె ఫోకస్ అయ్యారు మీడియాలో కూడా. ఎందుకంటే ఒక సీఎం స్థాయి వ్యక్తికి సతీమణి హోదాలో ఆవిడ కూడా అనేక కార్యక్రమాల్లో జగన్మోహన్ రెడ్డితో కలిసి లీడ్ చేస్తూ వచ్చారు. అయితే పలు కీలక అంశాల్లో హిందూ పూజలు కానీ, తిరుమల బ్రహ్మోత్సవాలు కానీ ఇట్లాంటి అంశాల్లో భారతీ పేరు తెర మీదకి వచ్చినా ఆమె ఎప్పుడు కూడా వాటికి
సమాధానం అయితే చెప్పే ప్రయత్నం అయితే చేయలేదు. సో అలా పూర్తి స్థాయిలో ఒక ఎప్పుడు బ్యాక్గ్రౌండ్లో ఉండడానికే భారతి ఎప్పుడు ముందుంటూ వచ్చారు, బ్యాక్గ్రౌండ్లో ఉండడానికి ప్రయారిటీ ఇస్తూ వచ్చారు. ఇక మనం పర్టికులర్గా చూస్తే వివేకానంద రెడ్డి మర్డర్ కేసు అంశాల్లో భారతి పేరు హైలైట్ అయింది. ఆమె పిఏ నవీన్ లాంటి వాళ్ళని కూడా ఆ రోజున సిబిఐ విచారించింది. అయినా ఎప్పుడు కూడా భారతి ఇన్వాల్వ్ అయ్యి మీడియా ముందుకు వచ్చి ఎప్పుడు ఇలాంటి ఇష్యూస్ మీద మాట్లాడిన సందర్భాలు కూడా లేవనే చెప్పాలి. తక్కువగా మీడియాలో ఆమె ఫోకస్ అవ్వడం కూడా తక్కువ సందర్భాల్లోనే జరుగుతూ వచ్చింది. అయితే అలాంటి భారతికి సంబంధించి దాదాపు ఏడాది కాలంగా ఒక చర్చ ఉంది. ఈసారి భారతిని ప్రత్యక్ష ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి పోటీకి దించబోతున్నారని చర్చ ఉంది. అందుకు కారణం ఎందుకంటే ఈరోజున విజయమ్మ పార్టీ గౌరవ అధ్యక్షులుగా మొన్నటి వరకు ఉన్న విజయమ్మ ఈరోజు పార్టీ గౌరవ అధ్యక్షులకు రిజైన్ చేసి షర్మిలకు మద్దతు ఇస్తూ వచ్చారు. మొన్నటిదాకా షర్మిల తెలంగాణలో పార్టీని ఎస్టాబ్లిష్ చేసిన సమయంలో విజయమ్మ ఆమెకు అండగా ఉన్నారు. అదే సమయంలో ఈరోజు షర్మిల తన పార్టీని కాంగ్రెస్లో విలీనం చేశారు. ఏపీలో పీసీసీ చీఫ్ హోదాలో పార్టీని కాంగ్రెస్ పార్టీని ఇనిషియేట్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఈరోజు విజయమ్మ మొగ్గు ఎటువైపు అన్నప్పుడు ఆబ్వియస్లీ ఇన్ని రోజులుగా షర్మిల వైపే ఉన్నారు కాబట్టి అటే ఆవిడ మొగ్గు చూపే అవకాశం అయితే ఉంటుంది. ఈరోజు పార్టీ స్టార్ క్యాంపైనర్గా మొన్నటి వరకు ఉన్న షర్మిల జగన్మోహన్ రెడ్డితో లేదు. అండ్ దెన్ తన ఫ్యామిలీ వైపు నుంచి తనకు అండగా ఉన్న తన తల్లి విజయమ్మ కూడా ఆయనతో లేదు. అందుకే వాళ్ళ ప్లేస్ని రీప్లేస్ చేయాలి అంటే ఈరోజు భారతి లాంటి వాళ్ళని ముందు పెట్టాలి అని కూడా జగన్మోహన్ రెడ్డి అనుకో భావిస్తున్నారని చర్చ జరిగింది. అందుకే భారతి ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీకి దిగినట్లయితే ప్రత్యేకించి కడప నుంచి జమ్ములమడుగు స్థానం కానీ అలా కొన్ని అసెంబ్లీ స్థానాల్లో కూడా పోటీ చేస్తారని చాలా సీరియస్ డిస్కషనే జరిగింది. అయితే ఎన్నికల దగ్గర పడుతున్న ఈ సమయంలో కూడా మరోసారి ఇదే అంశం కూడా ఫ్లేరప్ అవుతూ వస్తోంది, భారతి పోటీకి సంబంధించిన అంశం. ఇక షర్మిల లాంటి వాళ్ళు కూడా జగన్మోహన్ రెడ్డి ఏ స్థాయిలో టార్గెట్ చేస్తున్నారో ఆవిడ కాంగ్రెస్ చీఫ్ హోదాలో అదే స్థాయిలో భారతిని కూడా ఆమె ఫోకస్ చేసే ప్రయత్నం చేస్తుంది. కొన్ని ఇష్యూల్లో భారతిని కూడా ఇన్వాల్వ్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఈరోజు కడప సీటు ఎంపీ సీటు కావచ్చు, పులివెందుల ఎమ్మెల్యే సీటు విషయంలో కావచ్చు, అవసరమైతే టీడీపీ జనసేన మద్దతు కోరైనా సరే ఈరోజు తాను కానీ సునీత వివేక భార్య అయిన సౌభాగ్యమని కానీ పోటీ చేయించాలని షర్మిల పావులు కదుపుతూ ఉన్నారు. అందుకే ఈరోజు ఆ ఫ్యామిలీ సెంటిమెంట్ జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా మారే అవకాశం అయితే ఉంటుంది, ఎస్పెషల్లీ కడప జిల్లాలో. సో వీటన్నిటికీ చెక్ పెట్టాలంటే ఒక మహిళగా తన భార్యని బరిలో దించాలి అని కూడా జగన్మోహన్ రెడ్డి ఆలోచన చేస్తున్న చర్చ ఉంది. అయితే ఆ దిశగా మాత్రం భారతి అందుగా ఆసక్తి చూపించలేదనే వార్తలు కూడా ఉన్నాయి. అయితే ఇదే సమయంలో భారతీయ రేపటి ఎన్నికల్లో పార్టీ కోసం ప్రచారానికి పూర్తి స్థాయిలో ఉపయోగించుకోవాలని కూడా జగన్మోహన్ రెడ్డి భావిస్తున్నారన్నారు. ఎందుకంటే తన చెల్లి షర్మిల, తన తల్లి విజయమ్మ ఈరోజు తనతో లేరు. అటు వివేకానంద రెడ్డి కూతురైన ఇంకో చెల్లి సునీత కూడా ఆయనకు వ్యతిరేకంగా క్యాంపెయిన్ చేయబోతూ ఉన్నారు. ఇలాంటి సిచ్యువేషన్లో జగన్మోహన్ రెడ్డి భారతి మీదే పూర్తిగా ఫోకస్ పెట్టే ప్రయత్నం చేస్తున్నారని కూడా చర్చ వస్తోంది. ఆ లీకులు కూడా వస్తున్నాయి వైసీపీ నుంచి. ఈవెన్ మనం చూసినట్లయితే గతంలో కూడా 2019 ఎన్నికల సమయంలో భారతి చాలా చోట్ల పులివెందుల్లోని, కడప పరిధిలోని కొన్ని కీలక కాన్స్టిట్యున్సీల్లో కూడా ఆమె ప్రచారం కూడా చేస్తున్నారు. చాలా చోట్ల ఆమె ఎక్కడికి వెళ్ళినా జగన్మోహన్ రెడ్డి పథకాల గురించి, అదేవిధంగా ఆయన నవరత్నాల గురించి జనంలోకి తీసుకెళ్లే ప్రయత్నం అయితే చేస్తున్నారు. ఆల్రెడీ ఆవిడకి ఆ ఎక్స్పీరియన్స్ కూడా ఉంది జనంతో ఒక అసోసియేషన్ వెళ్లే తీరులో. అలాంటి భారతిని ఈసారి మరోసారి పార్టీ ప్రచారం కోసం ఒక స్టార్ క్యాంపెయినర్గా ఉపయోగించుకోవాలని జగన్మోహన్ రెడ్డి ఆలోచన చేస్తున్నారు. ప్రత్యేకించి కడపలో కొన్ని ఇష్యూస్కు వివేకానంద రెడ్డి మర్డర్ అంశాన్ని తన వ్యతిరేకులు హైలైట్ చేయకుండా అలాంటి అంశాలకు చెక్ పెట్టేందుకు ఈరోజు భారతిరెడ్డిని ముందు పెట్టే ఎలక్షన్ క్యాంపెయిన్ చేయించాలని కూడా పార్టీ అధిష్టానంతో కొంతమంది కీలక నేతలతో పాటు జగన్మోహన్ రెడ్డి కూడా ఆలోచన చేసినట్టు ప్రచారం జరుగుతోంది. లెట్స్ సీ మరి ఇప్పటిదాకా కూడా బిహైండ్ ద స్క్రీన్ ఉంటూ ఆమె అతడి సైన్యం అంటే జగన్మోహన్ రెడ్డి సక్సెస్లో తన పాత్ర ఎంత ఉందనేది చాలా కీలకం కూడా ఇప్పటిదాకా. అలాంటి భారతి ఈ రోజును ఆన్ స్క్రీన్ బయటకు వచ్చి పూర్తి స్థాయిలో పార్టీ తరఫున ఒక స్టార్ క్యాంపెయినర్ హోదాలో బాధ్యతలు తీసుకున్నట్లయితే మరి వైఎస్ఆర్సీపీకి భారతీ క్యాంపెయిన్ అనేది ఎంతవరకు ఎడ్జ్ తీసుకొస్తుంది అనేది మనం చూడాల్సి ఉంది.